పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ ఆ స్టేజ్కు ఫ్యాన్ పార్టీ నేతలు వెళ్తే వారి పిచ్చి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించగలరా? ఇటీవల అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని వైసీపీ నేతలు చేసిన దైవద్రోహం ఏంటి? భక్తి ముసుగులో జగన్ను జాకీలు పెట్టి లేపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అయ్యప్ప స్వామి మాలధారణను భారతదేశంలో భక్తులు పరమ పవిత్రంగా ధరిస్తారు. ప్రతి ఏటా 2 తెలుగు రాష్ట్రాలలో మాలధారణ చేసే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. మాలధారణ సమయంలో ప్రతి స్వామి కఠిన నియమాలు ఆచరించి నిత్యం అయ్యప్ప స్వామి నామస్మరణలో మునిగి తేలుతారు. కాని ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులను కూడా వైసీపీ తన స్వార్థానికి వాడుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అయ్యప్ప స్వాముల ముసుగులో వైసీపీ నీచ రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది వైసీపీకి చెందిన చిల్లర నాయకులు అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమల కొండలపై జగన్ ఫోటోతో ఉన్న బ్యానర్లు ప్రదర్శించి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ మధ్య నిన్న మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో సన్నిధానం నుంచి రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఆ పవిత్రమైన పుణ్యస్థలాన్ని పాడు చేస్తున్నారు. స్వామి అయ్యప్ప అందరికీ దేవుడు, ఒక ప్రత్యేకమైన పార్టీకి కాదండి. అంచేత దయించి అయ్యప్పలు కానీ సివిల్స్ కానీ ఎవరైనా శబరిమల వెళ్ళినట్లయితే స్వామిని ప్రార్థన చేయండి, దాని ఫలితం పొందుతారు. అంతేగాని ఎవరి గురించో మనకి ఇష్టమైనటువంటి వాళ్ళని మన ఇంటి దగ్గర పొగుడుకుందాం, మన ఊర్లో పొగుడుకుందాం, మన ప్రాంతంలో పొగుడుకుందాం స్వామి. అంతేగాని ఆ పవిత్రమైన స్థలాన్ని పాడు చేయకండి స్వామి. స్వామి కదా రీసెంట్గా మేము సోషల్ మీడియాలో చూసాము, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ జగన్ గారివి ఫ్లెక్సీలు అవి తీసుకొని వెళ్ళటం, నినాదాలు చేసుకుంటూ శబరిమల వరకు వెళ్ళటం అభిమానం ఉండొచ్చు. కానీ అది పార్టీలకు అతీతంగా, అంటే దేవుడు అనే విషయాన్ని మనం పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా పెట్టుకోవాలండి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. మన అభిమానం వెలగక్కడానికి మనకు అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం ఇలా చేయడం వల్ల ఇతర రాష్ట్రాల దగ్గర కానీ వేరు ప్రజల దగ్గర మనం తక్కువ అయిపోతాం. ఎందుకంటే మనం భక్తిగా దేవుడి కోసం మాలేసుకున్నప్పుడు దాన్ని కేవలం దైవం కోసం ప్రదర్శించాలి. మీకు అంతగా అభిమానం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలో ఆయన అడగండి, ఆయన ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాను. అంతేగాని మనం దారంట నినాదాలు చేసుకొని వెళ్ళటం, ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళడం వల్ల వేరే వాళ్ళ ద్వారా మనం అవమానించబడతాం, దేవుడిని అవమానించినట్టు అవుతుంది. అనకాపల్లి జిల్లా పాయకారావుపేటకు చెందిన కొంతమంది వైసీపీ చిల్లర నాయకులు, కార్యకర్తలు శబరిమల అయ్యప్ప స్వామి గుడికి కాలినడకన వెళుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ బ్యానర్ను ప్రదర్శించటం అయ్యప్ప స్వాములకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. కేరళలో పంపా నుంచి సన్నిధానానికి వెళుతూ జగన్ 2.0 అని రాసి ఉన్న బ్యానర్ను ప్రదర్శించడంతో పాటు జై జగన్ అంటూ నినాదాలు చేయడంపై భక్తులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ వీడియోలు, ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వికృత ఆనందం పొందారు. దీంతో దైవద్రోహానికి పాల్పడిన తమ పార్టీ నేతలను వైసీపీ నుంచి తక్షణమే బహిష్కరించాలని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను కోరుతున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన కొంతమంది వైసీపీ నేతలు ఇలా ప్రవర్తించడం వెనుక తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఉన్నారని అనకాపల్లి జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వైసీపీ సర్కారు కంటే ఎక్కువ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో మంచి స్పందన రావడం వైసీపీ అధిష్టానం తట్టుకోలేకపోతోందట. తాజాగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ అటర్ ఫ్లాప్ అయింది. అందులో భాగంగానే శబరిగిరిల వద్ద పార్టీ హైకమాండ్ చిల్లర వేషాలు వేయించిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. లేదా వాళ్ళ అంతర్గతంగా, ఎందుకంటే ఇది ప్రోద్బలంతో చేశారు. ఎందుకంటే ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆ గురుస్వామి వారు కానీ, లేదంటే వాళ్ళు ఏదో ఒక మండలంలో ఉన్నటువంటి వాళ్ళు గురుస్వాములు వాళ్ళందరూ కూడా ఒక వైసీపీ సంబంధించిన పార్టీ ఫేవరబుల్తో కానియచ్చు. ఈ రోజున అది అసలు సాక్షాత్ అసలు చాలా తప్పు అంటే అది ఒక దేవుణ్ణి తాలూకా కొండ మీద నువ్వు తీసుకొచ్చి ఆ బ్యానర్లు పట్టుకొచ్చి చేసావంటే ఆ పాపం వేకే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా కొట్టేస్తుంది. ఇది వాస్తవం చెప్తున్నా. ఇది చాలా పాపం అనేది మీకే కాదు స్వామి, సాక్షాత్తు మీరు చేసినటువంటి ఆ యొక్క ఫలితం ఏదైతే ఉందో కనబడకుండా జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రకంగా మళ్ళీ ఆ స్వామి వారి యొక్క చూపిస్తున్నటువంటి దీని మీద అయితే కనుక సరైనటువంటి చర్యలు తీసుకోవాలా. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి వాళ్ళ దీక్ష విరమణ అయిపోయిన తర్వాత మా యొక్క హిందువుల మనోభావాల మీద దెబ్బ జరిగింది కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ అనేది ఫైల్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయ్యప్ప మాల ధరించిన కొంతమంది తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను శబరిమలకు వెళ్లినప్పుడు జగన్ 2.0 బ్యానర్లో ప్రదర్శించి నినాదాలు చేయాలని
తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కోరారట. అయితే తాము అలా చేయలేమని, దైవద్రోహం చేయబోమని చాలా మంది మొహం మీదే చెప్పేశారని సొంత పార్టీలోనే గుసగుసలు వినబడుతున్నాయి. అయితే కొంతమంది స్వార్థపరులు, దైవద్రోహులు మాత్రం చిల్లర డబ్బులకు ఆశపడి ఒప్పుకున్నారని టాక్ నడుస్తోంది. రోజు రోజుకు వైసీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నందున మరి రానున్న రోజుల్లో ఫ్యాన్ పార్టీ ఎటువంటి అరాచక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందో అని భక్తులు భయపడుతున్నారు.